వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. సుమారు 19 సంవత్సరాల కిందట రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా కేసు ఎట్టకేలకు సమాధి అయింది. దీని మీద మాట్లాడేందుకు చాలా మంది ప్రముఖులు మనతో ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ప్రస్తుతం ముందుగా సీనియర్ న్యాయవాది రంగారావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఒక 3 రోజుల కిందట ఆయేషా మీరా కేసు సిబిఐ కోర్టు క్లోజ్ చేసింది. ఈ వ్యవస్థ అసలు ఇన్వెస్టిగేషన్ ఎందుకు ఫెయిల్యూర్ అయ్యి ఉండొచ్చు, అసలు ఏంటి, ఏం జరగబోతుంది? సార్, నా పేరు వేలూరు రంగారావు. ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని, ఎక్స్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నాను. ఇది జరిగి సుమారు 18 సంవత్సరాలు అవుతుంది. మొట్టమొదటి ఏదైనా నేరం జరిగినప్పుడు ప్రాథమికంగా యొక్క కన్సర్న్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ జరుగుతుంది. ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వెంటనే సీన్ ఆఫ్ ఎఫెన్స్కి వచ్చి అక్కడ ఇన్క్రిమినేటివ్ మెటీరియల్ అంతా కూడా స్వాధీనం చేసుకొని ఆ నేరాన్ని గురించి అక్కడే విచారించి సాక్ష్యాలు సేకరించడం జరుగుతుంది. అప్పుడు కూడా ఆయేషా మీరా కేసులో హాస్టల్లో ఉన్న అమ్మాయిని లాక్కొని వచ్చి అమ్మాయి గురైంది. దాని మీదట మార్నింగ్ ఆ యొక్క హాస్టల్ వార్డెన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వెంటనే పోలీసు వాళ్ళు రంగప్రవేశం చేసి ఆ వెంటనే కేసు కట్టడం జరిగింది. అక్కడున్న ఇన్క్రిమినేటివ్ మెటీరియల్ ఏం దొరకలేదు. అక్కడ ఎటువంటి స్పెర్మ్ కానీ బ్లడ్ స్టైన్స్ కానీ ఏమి లేవు అని చెప్పి ఆ రోజు వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ ఒక 6 నెలలు దర్యాప్తు జరిగిన తర్వాత పోలీసు బయాస్గా చేస్తున్నారు, దీంట్లో రాజకీయ వ్యక్తుల యొక్క ప్రమేయం ఉంది, ఆ రోజు ఒక మినిస్టర్ కొడుకు దీంట్లో పాల్పడినాడని చెప్పి అందరూ రాష్ట్రమంతా కూడా కోడే కూర్చింది. అయినప్పటికీ పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు తప్పు చేశారో ఇంకోటి తప్పు చేశారో ఒక అమాయకుడిని తీసుకొని వచ్చి ఒప్పించి నేనే ఆ అమ్మాయిని చెప్పడం, సత్యం బాబు అనే అబ్బాయిని, ఆ అబ్బాయి కోర్టుకు ప్రవేశించినప్పుడు ఒళ్ళంతా కూడా కందుడు గాయాలు, రక్త గాయాలు ఉన్న తర్వాత మ్యాజిస్ట్రేట్ గారు వెంటనే హాస్పిటల్ పంపించి ఆ యొక్క దెబ్బలు ఎలా కలిగినాయని చెప్పి పంపించడం జరిగింది. హాస్పిటల్ వాళ్ళు కూడా అబ్బాయి దెబ్బలు ఉన్న మాట వాస్తవమే, అది పోలీస్ కస్టడీలో జరిగిన దెబ్బలు అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి పోలీసు వాళ్ళ వాదన వాళ్ళు పారిపోయే ప్రయత్నంలో తగిలిన దెబ్బలని చెప్పి ఆ రోజు చెప్పిన తర్వాత ఆయేషా తల్లిదండ్రులు ఇక్కడ మాకు అన్యాయం జరుగుతుంది, నా బిడ్డకు అన్యాయం జరుగుతుందని ప్రజా సంఘాలు ఉద్యమించిన తర్వాత వెంటనే ప్రజా సంఘాలతో కూడా కలిపి ఆ యొక్క కుటుంబం తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించిన తర్వాత హైకోర్టు పోలీసు సిడి ఫైల్ తెప్పించిన తర్వాత దీంట్లో లోపాలు చాలా ఉన్నాయి, వెంటనే దాన్ని వేరే దానికి అప్పచెప్పండి, సిట్ ఒకటి చూడడం సిబిఐ దర్యాప్తుగా పంపించమని హైకోర్టు ఉత్తర్వు ఇచ్చిన తర్వాత వెంటనే దర్యాప్తుని సిబిఐకి పంపించడం జరిగింది. సిబిఐ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి, ఎందుకంటే ప్రాథమికంగా పోలీసులు చేశారు, మళ్ళీ అప్పటికి అంతా డెస్ట్రాయ్ అయిపోయింది సీన్ ఆఫ్ ఎఫెన్స్ అంతా కూడా, వాళ్ళు ఏమి చేయలేక ఆ సేమ్ సాక్షులు ఎవరు కూడా అక్కడ ముందుకు రాలిపోవాల, అదే సాక్షుల్ని విచారించిన తర్వాత ఎవరు కూడా ఆ సీన్ని చూడలేదు కాబట్టి దాని మీద ఆ అబ్బాయి జైల్లో ఉండి నేను చేయలేదు నేరము, నన్ను అనవసరంగా కేసులో ఇరికిచ్చారు అని చెప్పి ఆ అబ్బాయి వేడుకున్న తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులైతే ప్రజా సంఘాలు కూడా ఆ అబ్బాయి సపోర్ట్ చేసి ఈ అబ్బాయి నిర్దోషి, ఎటువంటి నేరం చేయలేదని చెప్పిన తర్వాత పోలీసు వాళ్ళ సాక్ష్యాధారాలని అక్కడే పరిశీలన ఇచ్చిన తర్వాత కోర్టు అతనికి జీవిత ఖైదు కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత దాని మీద అప్పీల్ కూడా పోయారు. అబ్బాయి అప్పీల్కి పోయిన తర్వాత మళ్ళీ హైకోర్టు వారు ఈ కేసులో ఇంకొక వ్యక్తి ఎవరు అని కీలకమైన వ్యక్తి ఉన్నారు, వాళ్ళని తప్పించే ప్రయత్నం పోలీసు వాళ్ళు చేశారని మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత సిబిఐ ఎంక్వైరీలో చేసి వాళ్ళు కూడా ఏమి తీర్చక సుప్రీంకోర్టుకు పోయినా కూడా వాళ్ళు ఏమి ప్రాథమిక సాక్ష్యాలు ఏమో లభ్యం కానందువల్ల అతని మీద అయితే హైకోర్టులో సత్యంబాబుపై విడుదల చేయడం జరిగింది. ఆ అబ్బాయి నేరం చేయలేదని. అయినా ఆ కేసులో ఎవరు కీలక నిందితులని ఇప్పటి వరకు కనుక్కోలేకపోయి ఈ మధ్యనే మనం చూస్తుంటాం, ఒక 2-3 రోజుల క్రితం ఆ కేసును క్లోజ్ చేసేసారు. కేసు ఎటువంటి నేరం సాక్ష్యాధారాలు లభించలేదు కాబట్టి కేసును కొట్టేశారు. దాని మీద హైకోర్టు ఉత్తర్వులు ఇస్తూ ఏదైతే ప్రిజర్వ్ చేశారో ఆర్టికల్స్ ని, ఆ అమ్మాయి రేపు జరిగినప్పుడు ఏదైతే ఆర్టికల్ ప్రిజర్వ్ చేశారో కనీసం ఆ తల్లిదండ్రులకన్నా అప్పచెప్పండి అయ్యి వాళ్ళు గుర్తుగా ఎక్కడో పూడ్చిపెట్టి వాళ్ళకి కనీసం ఆ అమ్మాయి శవాన్ని ఆ యొక్క ప్రదేశంలో ప్రతి సంవత్సరం పోయి కలుసుకునే అవకాశం ఉంటుందని ఇమీడియట్గా వాళ్ళకి ఇంకా ఎక్కడ దర్యాప్తు చేసినా కూడా జరగదన్న ఉద్దేశంతో వాళ్ళకి అది ఇవ్వమని ఉత్తర్వులు చేయడం జరిగింది. సార్, ఒకటి అంటే ఈ వ్యవస్థల మీద మీ అభిప్రాయం? సార్, ఇప్పుడు దేశంలో రెండు పనిచేస్తున్నాయి సార్. ఒకటి పొలిటికల్ వ్యవస్థ, 2 డబ్బుతో పొలిటికల్ వ్యవస్థను కొనొచ్చు, ఏమైనా కొనొచ్చు అనే ధోరణి చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వాలతో ప్రభుత్వ యంత్రాంగం అంతా ఆ అధికారులకే పనిచేస్తారు, ఆ యొక్క నాయకులకే పనిచేస్తున్నారు. సామాన్య ప్రజలకి న్యాయం జరిగే అవకాశం లేదు. కోర్టులకి పోయిన తర్వాతనే
ఇవన్నీ జరుగుతాయి, న్యాయం జరుగుతాయనే ఉద్దేశంతో పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత కోర్టులు కళ్ళు మూసుకొని కాబట్టి కోర్టులు కళ్ళు లేవు కాబట్టి చెవులే కాబట్టి ఎవరు నేరస్తులో కోర్టు రికార్డు చూసి తేల్చగలిది, సాక్ష్యాలు బట్టి తేల్చగలిదే కానీ వారు పర్సనల్ గా కోర్టు ఎక్కడ కూడా నేరానికి ఇంటర్ఫియర్ కాదు. కాబట్టి ఈ రెండు రంగాలు ఎప్పుడైతే ప్రజల్లో మార్పు వస్తే గానీ ఈ వ్యవస్థని మనం బాగు చేయలేం. ఆ పొలిటికల్ వ్యవస్థ ఏ అధికార పార్టీ ఉన్నప్పటికీ, అది వైసీపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, సిపిఎం పార్టీ కావచ్చు, అధికార పార్టీకి అధికారం కోసము అధికారులు పనిచేస్తున్నారు. కాబట్టి ఆ వ్యవస్థని వెంటనే మురుపు మార్పు వరకు ఈ వ్యవస్థను ఎవరు మార్చలేము సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. గిరిరాజు గారు చెప్పండి. ఒకటి ప్రధానంగా ఏంటంటే హంతకులు ఎవరైనా ఒకటి కావచ్చు, ఇద్దరు కావచ్చు, హంతకుడు మన మధ్యలోనే తిరుగుతున్నాడు, అయితే అతన్ని పట్టుకోలేని పరిస్థితిలో పోలీస్ వ్యవస్థ ఉంది. దాన్ని ఏమంట? ఆయేషా మీరా చాలా దారుణమైన సంఘటన జరిగి సుమారు 19 సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన ప్రతి ఒక్కరి దగ్గరికి ఎక్కే గడప ఎక్కుతూ దిగే గడప దిగుతూ వాళ్ళు చేసిన పోరాటం అంతా ఇంత కాదు. ఇది రాజకీయ నాయకుల బిడ్డలు ఉండబట్టి ఈ విధంగా ఆ కేసుని మాఫ్ చేయడం జరిగింది. ఆ రాజకీయ నాయకులు ఒకటే తెలుసుకోవాలా, వారికి ఆడబిడ్డలు ఉంటే ఆ బాధ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. వారు ఏదో వాళ్ళ బిడ్డ చేశాడని చెప్పి దాన్ని మాఫ్ చేయాలనుకోవడం, వీళ్ళు ఇక్కడ ఉన్న వ్యవస్థలు క్షమించినా ఆ భగవంతుడు అనేవారు ఉండడు. ఆ భగవంతుడు మటుకు మిమ్మల్ని క్షమించడని నేను తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఈరోజు 19 సంవత్సరాలైంది. అదే ఒక వ్యవస్థలో ఉన్న పోలీసుల బిడ్డలకు కానీ రాజకీయ నాయకుల బిడ్డల ఆడబిడ్డలకు కానీ జరిగాని ఉంటే ఇన్ని సంవత్సరాలు అది జరిగేదా, దాన్ని మాఫ్ చేసి ఉండేవారని నేను తెలియజేస్తున్నా. ఇటువంటి అరాచకం చేస్తున్న బిడ్డల్ని మీరు ఎందుకు ఇంట్లో పెట్టుకొని వారిని కాపాడుతున్నారో ఒకసారి ఆలోచన చేయమని ఆయేషా మీరా చేసిన తల్లిదండ్రులు, ఆ బిడ్డల తల్లిదండ్రులకి నేను తెలియజేస్తున్నా. మునుముందు కూడా ఇటువంటి వ్యవస్థలు మాఫ్ చేసిన అన్ని రోజులు ఈ ఆడబిడ్డల సంగతి ఇదే విధంగా ఉంటుంది. ఎందుకనంటే 19 సంవత్సరాలు అయింది. ఆ తల్లిదండ్రులు ఆవేదన నిద్రపోకుండా, తిండి తినకుండా, నిద్రలేని రాత్రులు వాళ్ళు గడుపుంటారు. అది ఆ వాళ్ళ గోష్ట ఆ తల్లిదండ్రులు కానీ ఆ బిడ్డలకు కానీ తగలుతుందని ఆ ఉసురు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇటువంటి దుర్మార్గమైన పిల్లల్ని కస్టడీకి తీసుకొని కాల్ చేసినా కూడా ఈ ప్రజలు సంతోషపడతారు. ఇంకొకరు జరగకుండా ఉంటుంది. వారు ఈరోజు చేశారు, ఆయేషా మీరాని చేశారు, ఇంకొకరు చేస్తే మనకి ఏమవుతుంది అనే ఆలోచనకు రాకుండా ఉండాలని అంటే అటువంటి పిల్లల్ని నిర్దాక్షిణంగా నడి రోడ్లో కాల్ చేసినప్పుడే ఈ వ్యవస్థలు కానీ ప్రజలు కానీ సంతోషపడతారని ఈ సందర్భంగా. ఒకటి అంటే పొలిటికల్ గా చూస్తూ ఉన్నాం, గత 15-20 సంవత్సరాల నుంచి మీరు కూడా రాజకీయాల్లో చూస్తున్నారు. చిన్న విషయాన్ని కూడా ఇచ్చేస్తే వెంటనే పోలీసు ఇన్వాల్వ్ అయిపోయి అరెస్టులు చేసి వాళ్లకు జైల్లో నుంచి బయట రావడం అంతా ఇచ్చేసేది. ఇలాంటి కేసుల పట్ల ఎందుకు శ్రద్ధ చూపలేదు అనుకోవచ్చు. అదే మనం విన్నాము, పేపర్లో చూసాం, ఒక మంత్రి గారి తనయుడు ఉన్నాడని అన్నారు. అటువంటి తనయుడు ఉన్నాడనంటే వాడిని తీసుకొని పోయి ముందు కస్టడీకి ఒప్పచెప్పాల్సిన బాధ్యత ఆ మంత్రిది. ఎందుకనంటే ఎవరైనా బిడ్డే. ఇటువంటి చిన్న చిన్న వాటికి కూడా మీరు పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నప్పటికీ ఇది దుర్మార్గమైన విషయం. ఎటువంటి విషయం అనంటే 19 సంవత్సరాలు ఏందండి ఇటువంటి ఈ కేసుని తీసుకొని చేయకుండా ఉండడం అనేది చాలా దారుణమైన సంఘటన. ప్రజలు కూడా చాలా మంది ఆ జరిగినప్పుడు, ఆ సంఘటన జరిగినప్పుడు చాలా మంది ప్రజలు కూడా దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. వాళ్ళకి మద్దతు కూడా, ఆ బిడ్డ ఆయేషా మీరా తల్లిదండ్రులకు మద్దతు కూడా తెలపడం జరిగింది. కానీ ప్రయోజనం మటుకు శూన్యమైంది. వారి తల్లిదండ్రుల గోష్ట వారికి తగలకుండా ఉన్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.
సార్ మీరు చెప్పండి, అంటే 19 సంవత్సరాల కిందట ఆయిషా మీరాను పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులు చివరికి ఆశలు ఆవిరైపోయాయి. ఆ శవానికి సంబంధించిన పోస్ట్ మార్టం తీస్తారు కదా, ఆ ఆవేశాలు మాత్రమే చేతికిచ్చేసి దీంట్లో సాక్ష్యాధారాలు లేవని చేతులు ఎత్తేసింది. దీన్ని ఎలా చూస్తాం? ఇది చాలా అయేషా మీరా కేసు అనేది చాలా దురదృష్టకరము. జరిగి దాదాపుగా 19 సంవత్సరాలు జరిగితే 19 సంవత్సరాల్లో వాళ్ళు తేల్చింది ఏంటంటే ఈరోజు ముద్దాయిల్ని ఐడెంటిఫై చేయలేకుండా ఒక అనామకుడిని పట్టుకొచ్చి ఈడేమి ముద్దాయి అని చెప్పి ఈరోజు పబ్లిక్కి చూపించి పబ్లిక్లో రెవల్యూషన్ వచ్చేసి ఇదేందా ఇతను చేయటం ఏంది, ఇతను కాదు అనేటువంటి ఒక డౌట్ క్రియేట్ చేసి ఈ రోజు వరకు నాంచి ఈ 19 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చింది ఏందా వాళ్ళు చేసింది. వాళ్ళు లాస్ట్కి ఇక్కడ ఏం జరగలేదు, జరిగింది ఏ విధంగా జరిగిందంటే దానికి ఎవరిని ఐడెంటిఫై చేసి మన చట్టాలు ఏం చేస్తున్నాయి. ఇన్ని రోజులు మీరు మనకి మార్పు అనేది రాకపోతే ఇన్ని రోజులు నానబెట్టేసేసి ఇంతకాలం వాళ్ళు మనోవేదన పడి ఇంత ఇబ్బంది పడితే ఈ రోజుకి మీరు వాళ్ళకి న్యాయం జరగకపోగా ఈ విధంగా చెప్పినట్టు నాంచడం అనేది మన చట్టాల్లో కూడా మార్పు రావాలా. ఇమ్మీడియట్లీగా కూడా ఏదైనా కూడా ఒక యాక్షన్ ఉంటే ప్రతిఫలం వాళ్ళు కూడా పోయిన దానికి కనీసం సంతోషపడతారు. మాకు న్యాయం జరిగింది, మా బిడ్డకి జరిగినటువంటి ఘోరానికి న్యాయం జరిగింది. కొంతమందిలో కూడా ఆడబిడ్డల తండ్రులకు కూడా ఆత్మస్థైర్యం అనేది ఒకటి పెరుగుతుంది. కానీ ఈరోజు ఈ విధంగా చేసిన దానివల్ల క్రైమ్ చేసేవాళ్ళు కూడా మొన్న వాళ్ళ అయేషా ఏమైంది ఇంకా కూడా చేస్తే కూడా మనకేమవుతుందిరా, మనకి పొలిటికల్ అన్న ఉంది, పవర్ ఉందనేది ఒక ఉద్దేశంతో క్రైమ్ పెరిగేదానికి అవకాశం ఉంది. అందువల్ల ఇటువంటి విషయాలని అందరూ కూడా భేషరతుగా ఖండించకపోతే ఈ క్రైమ్ రేటును మనం కంట్రోల్ చేయడం అనేది చాలా అవసరం. అందరూ ఖండించాల్సినటువంటి విషయం. ఓకే, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఆయిషా కేసులో సిబిఐ కోర్టు చివరిగా అంటే దీంట్లో సాక్ష్యాధారాలు ఏం లేవు, మనం ఏం చేయలేము అంటే ఆ తల్లిదండ్రులు కూడా మాకు ఆర్థిక స్తోమత లేదు, మా వయసు అయిపోయింది, ఓపిక లేదంటూ కంటతడి పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఎలా చూడు? ఆయేషా ఆ పాపకు జరిగిన అన్యాయం ఇండియాలో ఎవరికీ జరగలేదు. కానీ వాళ్ళ అమ్మగారు చాలా తీవ్రంగా ప్రయత్నించారు. ఆమె ఒక పోరాట యోధుల్లాగా పోరాటం చేసింది. అని ఆమె ఒకటే అనుకుందంట, ఈ ఇండియాలో పుట్టడం ఏంది దరిద్రం, అదే పక్క దేశంలో అయితే దీనికి శిక్ష పడి ఉండేది కంపల్సరీగా. ఈ ఇండియాలో జ్యుడిషియల్ సరిగ్గా లేదు, డబ్బున్న వాడికి రాజకీయ నాయకులకి పలుకుబడిన వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు. మధ్యతరగతి కుటుంబం పడి అల్లాడతారు కదా తప్ప డబ్బున్న వాళ్ళకి కానీ పొలిటికల్ లీడర్కి కానీ ఎవరికి పనిచేయదు. ఇండియాలో మెయిన్ జ్యుడిషియల్ అనేది ఘోరంగా తయారైపోయింది. ఈరోజు కోర్టుకు పోవాలంటే మధ్యతరగతి కుటుంబీకులు అయితే నడ్డీరు కొడుతుంది. అదే ఉన్నవాడైతే మటుకు కాళ్ళకి వేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఆయేషా వాళ్ళ అమ్మకి ఇప్పటికైనా సరే న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా దేశంలో పోలీసు వ్యవస్థ అదేవిధంగా న్యాయ వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యేది. ప్రజలకు రోజు రోజుకి నమ్మకాలు పోతున్నాయి. ఒక ఆయిషా కేసులోనే సుమారు 19 సంవత్సరాల వరకు దీన్ని ఇన్వెస్టిగేషన్ లోపంతో ఆ కేసును కూడా సమాధి చేసిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే ఏంటనేది కూడా అందరూ గళమైతే ఎత్తుతున్నారు. వీడియో ప్రతితో గయాజా టీవీ నెల్లూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.